హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఏపీ రాష్ట్రం అంతా కూడా గడగడలాడుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పాడు. 640 టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్నారు, సీజ్ చేశారు షిప్ ని. అయితే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తీరును బట్టి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్తారు? ఈ నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి నా దగ్గర ఇంకో డైలాగ్, ఇప్పుడు దాంట్లో బియ్యమే చేశారు, ఇవి వెపన్స్, డ్రగ్స్ ఎక్సెట్రా మన ఇండియాకి సంబంధించిన నెగిటివ్ ఏదైనా అవ్వచ్చు కదా, దాన్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని పట్టుకున్నారు కాబట్టి ఇవి కూడా బయటపడతాయి కమింగ్ సూన్. ఖచ్చితంగా వైజాగ్ పోర్ట్ గానీ ఏదైనా టర్నింగ్ ట్రాన్స్పోర్ట్స్ రవాణా శాఖ ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళకి ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరికి భయం అయితే ఉంటుంది. తప్పు చేయాలి, ఏదైనా అక్రమాల ఆయుధాలు కానీ ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకు భయం ఉంటుంది ఈ ఇంటెన్షన్ తోటి. ఎందుకంటే ఎన్నో కోట్ల షిప్ అది, ఎన్నో కోట్ల మంది 10,000 మంది ఉద్యోగాలు దాని మీద ఎన్నో కుటుంబాల ఆధారాలు పడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా ఒక ప్రభుత్వ అధికారికంత రైట్స్ ఉంటాయి, ఎవరైనా ఇంత యాక్షన్ తీసుకోవాలి. ఈ గత ప్రభుత్వాన్ని మనం కంపారిజన్ చేస్తే గనక ఈ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో సీల్ ద షిప్ అనే డైలాగ్, అది ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉంది. అదే విధంగా చాలా మందికి ఇన్స్పైరేషన్, ఎంతో మంది జీవితాలు కూడా కాపాడినట్టు ఈ డైలాగ్ పరంగా, ఈ యాక్షన్ పరంగా. బట్ ప్రీవియస్ మనం కంపారిజన్ చేసుకుంటే గనక ఎన్నో తప్పులు జరిగినా మనకి ఎంతమందికి లంచాలు ఇచ్చి వీళ్ళు మేనేజ్ చేసారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏ లంచం తీసుకోరు అన్నట్టు దీంట్లో ఒక ఎవిడెన్స్ మనకి ఇండైరెక్ట్ మనం చూసుకోవచ్చు. తప్పు జరిగితే చాలు నేను కఠినంగా శిక్షిస్తా అనేది ఈ డైలాగ్ పరంగా మనం ఒక తప్పు చేసే వాళ్ళకు గుణపాఠం ఇది అందరికి. అందులో కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ రూరల్ ఎమ్మెల్యే వరకు కూటమి తరపున వాళ్ళే ఉన్నారు, కాకినాడ ఎంపీ ఉన్నారు, జనసేన వాళ్ళే ఉన్నారు. సో ఇంతమంది ఈ ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇది ఇప్పుడు జనసేన అక్కడ పార్టీ ఉన్నందుకు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా తెలిసింది కాబట్టి ఈ యాక్షన్. గత ప్రభుత్వం మనకి జగన్ గారు ఉండే కాబట్టి ఏం తప్పు చేశారు బయటపడలేదు. ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి తప్పు బయటపడదు కదా. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతుంది, సో ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? మన గత ప్రభుత్వం లంచాలు తీసుకొని ఉండొచ్చు ఇండైరెక్ట్లీ, ఏదో ఇప్పుడు వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి వాళ్ళు నడిపించారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు నడిచినాయి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు లేదు, ఉన్నది అక్కడ ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక కొత్త రూలర్ కింగ్, అది కొత్త కింగ్డమ్. గత 2 నెలల నుంచి కూడా ఆ పోటీకి వస్తా అని చెప్పినప్పుడల్లా అధికారులు వద్దని ఆపుతున్నారంట. మరి పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము వాళ్ళకు ఉందా? ఎందుకు ఆగాడు? దమ్ము వాళ్ళకి లేదు, ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చేంత రైట్ ఎవరు ఆపేంత శక్తి ఆంధ్రాలో ఎవరికి లేదు, ఎవరు సాటి లేరు కూడా. ఎందుకంటే ఆయన అంత పొజిషన్, ఆయనకి ఇచ్చే గర్వం అది. కాబట్టి తప్పు ఉంది, తప్పు వస్తే మాకు ఏదో ఒకటి శిక్ష ఉంటది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేసినట్టున్నారు. అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని అడ్డు వేశారు. సో మొత్తానికి ఇప్పటికైనా ఇట్లాంటివన్నీ ఆగిపోతే అంటారా? ఖచ్చితంగా ఆగుతాయి. తప్పు చేసిన వాళ్ళకి ఇది ఒక ధమ్కి అవ్వచ్చు, ఒక గుణపాఠం అవ్వచ్చు, ఒక మెసేజ్ అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ద్వారా నుంచి. తప్పు చేసే వాళ్ళందరికీ ఈ పాయింట్ ఆఫ్ లోనే అర్థం చేసుకోండి, తప్పు చేయాలి అంటే గుర్తు రావాలి పవన్ కళ్యాణ్ గారు. సీజ్ ద షిప్ అన్న డైలాగ్ ఎట్లయితే ఉందో, రేపటి నాడు సీజ్ ద షిప్ అవ్వచ్చు, సీల్ ద ట్రాన్స్పోర్ట్ అనొచ్చు, రేపటి నాడు నువ్వే వెళ్ళి జైలు అయినా కూర్చోవచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ఎంత పెద్ద అధికారైనా అవ్వచ్చు, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అయినా అవ్వచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంత యాక్షన్ ఉంది, అంత డెడికేషన్ ఆయన దగ్గర ఉంది. అదే విధంగా యూత్, జనరేషన్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి దానివల్ల సొసైటీలో ఇప్పుడు ఆంధ్రాలో చాలా మంది డ్రగ్స్ కానీ ఏదైనా గంజా కానీ ఇవన్నీ తగ్గుతాయి, 100% తగ్గుతాయి అన్న హోప్ తోటి. ఎందుకంటే దాంట్లోనే రావచ్చు, ఇప్పుడు బియ్యమే పడ్డాయి, ఇవి అవైనా ఉండొచ్చు కదా, వెపన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇల్లీగల్ గా ఏదైనా ఉండొచ్చు కదా, ఇట్లా ఎగ్జాక్ట్రా. పవన్ కళ్యాణ్ అంటే తప్పుని తప్పని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, నువ్వు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కదా, తప్పు జరిగితే ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు, బయట అలా చేస్తారని నెగిటివ్ గా మేబీ. ఇప్పుడు ఎవరైతే ఆ పోస్ట్ పెట్టిన పర్సన్ ఉన్నారో ఆయన ఇన్నర్ మనిషి అనుకోండి, లంచం తీసుకొని ఉండొచ్చు కదా, అదే తీసుకొని ఉన్నాడేమో, లంచం తీసుకున్నట్టున్నాడేమో ఇండైరెక్ట్లీ. ఓపెన్ గా చెప్తా, భయ్ ఎవడైనా రా నాకు పరకలేదు కానీ భయ్ డబ్బు ఉంటేనే ఎవడైనా పని చేసేది, డబ్బు తీసుకున్నట్టు పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డబ్బు తీసుకోరు. ఇక్కడ తప్పు జరిగిందంటే గల్లా బట్టి అడుగుతారు, గల్లా బట్టి అడిగిర్రు, తప్పు జరిగింది సీజా షిప్ అన్నారు, సీదా కథం. ఈ కన్వర్సేషన్ లో బ్రో ఒక మాట అన్నాడు, ఎట్లా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఒకవేళ సీజ్ చేస్తే 10,000 మంది జాబ్స్ పోతే అన్నప్పుడు సర్లే నేను చూసుకుంటానులే అన్నాడు. సో మరి దానికి ఏమంటారు? ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మేము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తా అంటే రావద్దన్నారు. అక్కడ తప్పు జరుగుతున్న వీళ్ళు 10,000 మందికి తెలుసు. తప్పు జరుగుతున్నప్పుడు ఈ తప్పు చేయాలని ఇంటెన్షన్ వీళ్ళకి ఎందుకు వచ్చింది?
స్టార్టింగ్ లోనే అరే రేపటి నాడు ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ వస్తే మన మీద యాక్షన్ తీసుకునే రైట్ ఉంటది, మనం తప్పు చేయొద్దు రాబాయ్ అనుకోవచ్చు. వాళ్ళు అప్పుడు చేసుకుంటే ఈ తప్పు వాళ్ళు చేయకపోవచ్చు. కాబట్టి ఆ తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. బట్ ఎంత తప్పు జరిగినా 10,000 మంది ఉద్యోగాలు అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి కొత్త జీవితం అయితే ఇస్తారు. ఈ తప్పు జరిగింది కాబట్టి ఈ జీవితం ఇచ్చారు కాబట్టి ఇకపై నుంచి వీళ్ళ జీవితంలో వీళ్ళు తప్పులు అయితే చేయరు. ఎందుకంటే ఒక పెద్ద ఇంపాక్ట్ పడుతుంది కెరియర్ కి ఒక స్టాప్. ఎందుకంటే కొన్ని కోట్లు, ఎంతమంది జాబ్, ఎంతమంది మేనేజర్స్, ఎంతమంది అసిస్టెంట్స్, ఎంతమంది కూలీలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ ఉద్యోగాల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి దీని ఒక ఖచ్చితంగా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ వీళ్ళ లైఫ్ లో వీళ్ళు ఒక్కసారి తప్పు చేయరు. ఈ బేస్ తోటి అయితే ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ తోటి వాళ్ళు తప్పు అయితే చేయరు. అన్న హాయ్ అన్న. అండి సో ఇప్పుడు ఏపీ రాష్ట్రం మొత్తం మీద కూడా వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని చెప్పి డైలాగ్. అయితే దాని వెనకాల చాలా మంది పవన్ కళ్యాణ్ కూడా నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మీరేం చెప్తారు దాన్ని? నా అభిప్రాయం ప్రకారం భయ్య, సినిమాల్లోనే చూసింటాం మనం ఏదైనా లీడర్ అనేది స్వయంగా దిగడం అనేది. రియల్ గా నాకు 18 years వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 30 years నాకు నేను చూసిన పొలిటీషియన్ లో స్వయంగా దిగి హెచ్చరించింది అయితే పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనం ఎంతమంది నాయకులు ఉన్నా వాళ్ళు కింది స్థాయి డీజీపీని పంపించి లేదా సెక్యూరిటీ సిబ్బందిని పంపించి సీజ్ చేస్తారు. కానీ డైరెక్ట్ గా ఆయన నారాయణ మనోహర్ గారితో వెళ్ళి అక్కడ ఉన్న డీజీపీ ఎక్కడ, ఎవరు ఎక్కడ, అసలు ఏం చేస్తున్నారు మీరు అధికారులని. రేషన్ బియ్యం అంటే ప్రతి ఒక్కరు పేదరిక కడుపు నింపేది రేషన్ బియ్యం భయ. అతను రేషన్ బియ్యాన్ని కూడా వేరే దేశాలకు తరలిస్తుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. ప్రజల తరఫున ఆయన నిలబడ్డారు కాబట్టి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరైనా ఏమైనా విమర్శలు చేసినా పర్వాలేదు, కానీ ఒక డిప్యూటీ సీఎం హోదా అంటే చాలా సెక్యూరిటీ పరంగా చాలా మనకు రాజ్యాంగంలో చాలా ఉంటాయి. కానీ అవన్నీ లెక్క చేయకుండా ప్రజల కోసం ఆయన వెళ్ళిన తీరు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లేకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఎవ్వరు లేకుండా కానీ నాదెండ్ల మనోహర్ గారు పిఏ ఎవరితో వెళ్ళారు. అది హ్యాట్సాప్ చెప్పదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ గా సీఎం లాంటి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రోటోకాల్ అంటారు. ఇప్పుడు ప్రోటోకాల్ ను అధిగమించి వెళ్ళిన మొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారని నా అభిప్రాయం. ఇప్పుడు అగ్రహారం అనేది ఇప్పుడు కొత్త కాదన్న, ఇప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ కాకినాడ ఎంపీ జనసేన సంబంధించిన వాళ్ళు, అక్కడ రూరల్ ఎమ్మెల్యే కూడా లోకల్ సంబంధించిన వాడే. సో అట్లాంటప్పుడు అందరు వీళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి? గవర్నమెంట్ వచ్చి ఇన్ని నెలలు అవుతున్నప్పుడు కూడా ఎందుకు ఆపలేదు అంటున్నారు. అదే అక్కడ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, పోలీస్ సిబ్బంది, అవన్నీ సిస్టమ్ ని అధిగమించే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారంటే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్ గా డిప్యూటీ సీఎం అంటే ఆయన చాంబర్ లో కూర్చొని అక్కడ జస్ట్ బటన్ నొక్కినా లేకపోతే ఆర్డర్ ఇచ్చినా డీజీపీ వెళ్ళాలి. కానీ స్వయంగా ప్రజల కోసం వెళ్ళాలి. ఏం జరుగుతుంది, ఎవరెవరు లంచాలు తీసుకుంటున్నారు, ఎవరు లంచాలు ఆపుతున్నారు అలా పంపించడానికి అని ఆయన వెళ్ళినారు. కాబట్టి దాన్ని వెళ్ళినందుకే మనం ప్రశంసించాలి పోయి అందరు విమర్శిస్తుంటే ఇంకా 100% పాలన ఎవరు అందిస్తారని నా బాధ. అక్కడ ఉన్న వాళ్ళు 10,000 మంది జాబ్స్ పోతాయి అని చెప్పినప్పుడు కూడా సరే నేను చూసుకుంటానులే అని అన్నారు. సో దాని కూడా నీట్ గానే అంటున్నారు. దానికి ఏమంటారు? అంటే జాబ్స్ అంటే వాళ్ళు కింది స్థాయి వాళ్ళు పాపం ప్రోట్ లో పనిచేసే వాళ్ళు అధికారులు చెప్పినట్టు వినాలి. అందుకే ఒకవేళ రూల్ ప్రకారం జాబ్స్ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వమే కాబట్టి మీ తప్పు లేదని తెలిస్తే కంపల్సరీ జాబ్ ఇప్పిస్తారు ఆయన. ఎందుకంటే ఆయన జెన్యునిటీ పరంగా మోడీ గారికే ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే ఎక్కడో ఒక 10% 20% పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా గట్టిగా. మహారాష్ట్రలో ఆయన వెళ్ళి ప్రతి చోట గెలిచినా అంటే సినిమాల పరంగా కాదు, రాజకీయం పరంగా ఆయన మార్క్ చూపిస్తున్నారు అని ఒక దూకుడైనా పర్వాలేదు. ఎందుకంటే ఆయన రేపు గెలుస్తాడా ఓడిపోతాడని ఆలోచించడం లేదు. నన్ను డిప్యూటీ సీఎం గా పెడతారా మళ్ళీ పీకేస్తారా అని కూడా ఆలోచించడం లేదు. డేర్ అండ్ డాష్ గా వెళ్ళిన వ్యక్తే ఎప్పుడైనా బాగుపడతారు అనేది నా అభిప్రాయం అండి. మొత్తానికి పవన్ కళ్యాణ్ పరిపాలన, ఆయన హార్డ్ వర్క్, ప్రజల పట్ల చూపిస్తున్న శ్రద్ధకి మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటి చెప్పగలుగుతాను, ఇది చూసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా 100% ఆయనకు ఫుల్ పర్మిషన్ ఇస్తారేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాక్ పరంగా చాలా చతుర్థంగా మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడో కొంచెం ఆయన ఏజ్ పరంగా కొంచెం ఎక్కువ గ్రేస్ చూపించలేకపోతున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎందుకంటే మునిగిపోయిన నావ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు దాన్ని కొంచెం నీట్ గా తేవడానికి పవన్ కళ్యాణ్ లాంటి డేర్ అండ్ డాష్ లీడర్ రావాలని నా అభిప్రాయం. నమస్తే. కాకినాడ బోట్లు సీజ్ చేశారు కదా కళ్యాణ్ గారు, ఎలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి చాలా విషయాలు బయటపడ్డాయండి. అంతకు ముందు వారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ వెళ్ళనీలేదు. ఏదేదో సాకు చెప్పడం, ఇది చేయడం. ఆ రోజు పెద్ద విచిత్రం ఏంటంటే ఎస్పీ లీవ్ లో వెళ్ళిపోయాడట. ఏదైనా ఒక ఇది చెయ్యాలనుకుంటే ఎస్పీ గారి చేతిలో చాలా ఉంటాయి కదా, ఆయనేమో సెలవు పెట్టి వెళ్ళిపోయాడట. ఆయనేమో ఇవాళ రావద్దు, రేపు రావద్దు అని చెప్పినారు. అప్పుడు నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ముందు ఎంక్వైరీ చేసి అంతా తీసుకుని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆఫీసర్లు అందరిని నిలబెట్టి క్వశ్చన్ చేస్తే
అసలు ఆయనకి సరైనటువంటి సమాజమే దొరక ఇంత ఫ్రాడ్ ఇన్ని కోట్ల రూపాయలండి నిజంగా బియ్యం పబ్లిక్ తినేటటువంటి బియ్యం ఈ బియ్యం అంతా నిజంగా అన్నా క్యాంటీన్ లో పెట్టి చేస్తే ఉచితంగా అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి పెడుతున్నారు కదా వాడికి తరలిస్తే ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి కదా అలాంటిది ఇంత రైసు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రాడ్ జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మంచి గవర్నమెంట్ వచ్చి చక్కనటువంటి అవినీతులన్నీ బయటకు తీసి చక్కగా చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు అసలు నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే వీళ్ళందరినీ తాడ తీసేవారు ఆయన వీళ్ళ అనిత గారు పాపం కొద్దిగా ఎందుకులే అనే ఉద్దేశంతో కొద్దిగా కొంత మానవతా భావంతో వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు చేశారు కదా కక్ష సాధింపు చర్యలు మళ్ళీ మనం ఎందుకు అలా చెయ్యాలి సింపతి పెరుగుతుంది అనవసరంగానే ఉద్దేశంతో వీళ్ళు సరైనటువంటి ఇదిగా వెళ్ళట్లేదు కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలవడం చాలా ప్లస్ పాయింట్ అయింది మంచి నాయకుడు వచ్చారు మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ అయినా ఒక టైంలోనే ఆయన దేనికి భయపడలేదు పెద్ద విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి ఎంతో ఇది వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా డారింగ్ హీరోగా చేసి దేనికి భయపడకుండా చక్కని పరిపాలన చేస్తున్నారు ఆయన నెక్స్ట్ కూడా ఇంకా ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి చక్కని పరిపాలన అందించి అన్నింటిలోనూ న్యాయం చేకూర్చేటట్టుగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు వారు కూడా ఫ్రీడమ్ గా వదిలేశారు మీ ఇష్టం అండి మీరు ఎలాగా చేసినా నేనేమి ఇదవను మీరు న్యాయంగా ధర్మంగా చేస్తారని చెప్పి అన్నారు ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వారిని పరామర్శించి అది ఉంటే నాకు అర్థం కావట్లేదు అంత ముందు వరకు అసలు ప్రకటించలేదు స్పాట్ అదే టైంలో జైల్లోంచి బయటకు వచ్చి జైలు ముందు బయటకు వచ్చి గేటు దగ్గర ఈ రోజు నేను చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తుంది నేను ఓట్లు చీలనియ్యను అంతకు ముందే ఒకసారి చిన్న పొరపాటు పని చేశాను అని చెప్పి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని అపోహలు ఎన్ని మాటలు ఎన్ని ఇది ఎలాగైనా సరే ఆయన్ని నిలిచేయాలని చెప్పి పెద్ద విచిత్రం. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా సీజ్ ద షిప్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగే చాలా ట్రెండింగ్ అవుతుంది అయితే కొంతమంది ఈ టాపిక్ గురించి నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు సో దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? నెగిటివ్ ఏం లేదండి ఆయన చేసేది మంచి పనులే దానికి కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు ఏపీలో అది మన మంచి కోసం చేసినా గానీ అది బ్యాడ్ అనుకుంటున్నారు అంతే. అంటే ఈ అక్రమ రవాణా అనేది దాదాపుగా 640 మెట్రిక్ టన్నుల బియ్యం అవన్నీ సో ఇటు అక్రమ రవాణా ఇప్పుడే కాదు దాదాపు చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి నేను నెల అవుతున్నప్పటికీ కూడా ఇంకెందుకు ఆగిపోలేదని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఎందుకు అంటున్నారా మీరు? ఓకే ఆయన చేసే మంచి ఎవరికి కనిపించదండి ఫస్ట్ ఎప్పుడైనా సరే తప్పుని ఎత్తుకుతా ఉంటారు అన్నమాట దాన్ని ఇది ఫేస్ కప్పడం కోసం ఇట్లాంటి చేస్తా ఉంటారు చాలా మంది. అయితే ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన పరిపాలన ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఉంది సో ఈ పరిపాలన చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా మంచిగానే చేస్తున్నాండి మన తెలంగాణ పరంగా ఎవరైనా సరే తెలంగాణ ఆంధ్ర అయినా సరే ఆయన పాలన అనేది ఇప్పుడే స్టార్ట్ చేశాడు బానే ఉంటది ఫ్యూచర్ కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్ లో కాబోయే సీఎం అని కూడా అంటున్నారు సో కావచ్చా? ఇచ్చేయచ్చండి కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు. అంటే సినిమాల పరంగా క్వాలిటీస్ మంచి ఆయన మంచితనం అండి మంచితనాన్ని బట్టి ఆయన చేసే పాలన కూడా చాలా బాగుంది దాన్ని చూసేనా సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు వల్ల కొడుకున్నాడు లోకేష్ సో ఆయన వదిలిపెట్టి ఈయనకి ఎందుకు ఇస్తారు ఛాన్స్ అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే సింగిల్ గా నించున్నాడు అది చూసారా మీరు సింగిల్ గా నించుని 12 స్థానాలు గెలిచాడు 21 కదా సారీ 21 కి 21 గెలిచాడు కాబట్టి ఇచ్చేయచ్చండి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి ఆయన పరిపాలన గురించి సినిమాల పట్ల కావచ్చు మొత్తంగా ఏం చెప్తారు ఒక మాట చెప్పండి. సోల్జర్ అండి. హాయ్ బ్రో. హాయ్ చెప్పండి. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు సో ఆ ఒక డైలాగ్ తీసుకొని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
అది స్మాల్ కరెక్షన్, ఏపీలోనే కాదు, దాని గురించి ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రపంచ వ్యాప్తంగా దాని ఒక పెద్ద గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ నాయకులకి ఇది ఒక దిక్సూచి అవ్వాలి. ప్రతి రాజకీయ నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అదొక మామూలు విషయం కాదు. అవతల ఎంత పెద్ద తలకాయలు ఉన్నా, ఎంత పెద్ద మాఫియా లాంటివి ఉంటేనే అలాంటివి జరుగుతాయి. సో వాళ్ళని ఎదిరించి అది సముద్రం మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఎదిరించి అలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాజకీయంలో ఇలాంటివి చూసినప్పుడు యువతకు కూడా ఒకటి అనిపిస్తుంటుంది, అరే మనము రాజకీయాల్లోకి రావాలి, ఇంకెంతకాలం మనం ఇలా ఉండిపోతాము, నార్మల్ లైఫ్ మనకేం పట్టనట్టు. ఇలాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయంలోకి రావాలి. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ రాజకీయం అనేది. సామాన్యుడికైనా నిరుపేద ఎవరికైనా సరే అదొక కాన్స్టిట్యూషనల్ రైట్. ప్రతి ఒక్కరు అది చూసి ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి యువత రావాలని నేను కోరుకుంటున్నా. అంటే అని ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతుంది. అదే విధంగా ఇప్పుడు అక్కడ రూరల్ కాకినాడ ఎంపీ కూడా జనసేనకు సంబంధించిన వారు, రూరల్ ఎమ్మెల్యే కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే. అయితే ఇన్ని రోజుల పాటు కూడా ఎందుకు ఆగలేదు, సడన్ గా ఇప్పుడే ఎందుకు వచ్చిందని అంటున్నారు. ఇన్ని రోజులు అంటే ఇప్పుడు మనకి ఏదైనా గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన స్వయంగా వెళ్లి చూసారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలిసింది. కొందరు అధికారుల్లో సిన్సియర్ వాళ్ళు ఉంటారు, కొందరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కొందరు తెలిసి కూడా గుట్టుగా ఉంటారు. సో ఆయన స్వయంగా వెళ్ళాడు కాబట్టి ఈ రోజు అది బహిర్గతమైంది. సో ఇలా జరుగుతుంది. అక్కడికక్కడే సీరియస్ గా ప్రశ్నించారు, సీజ్ చేశారు. అది అలా చేయడం అనేది అది ఒక చాలా అద్భుతమైన విషయం. ఇప్పటి వరకు కనివిని ఎరగలేదు అలాంటి గొప్ప సంఘటన. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా నేను చూసుకుంటానని. నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చినా సరే నేను చూసుకుంటాను, పర్లేదు అని అన్నారు. సో అదొక డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం అది. ఆయనతో పాటు ఉన్న కూటమిలో ఎవరున్నా సరే దాన్ని చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా రాజకీయాలు మార్పు రావాలి. ఆయన ఒక హీరోగానే కాకుండా పొలిటికల్ రియల్ పవర్ స్టార్ అంటే దానికి ఒక అర్థం, పరమార్థం అనేది ఇప్పుడు ఆ సంఘటన ద్వారా మనం చూసాం. ఎన్నో సంఘటనలు చూసాం. ఇది ఇంకా చాలా పెద్దది, చాలా గొప్ప విషయం. సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించుకోవడం ఇదే కాకుండా ఆయనలాగా సేవా దృక్పథంతో రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచి ఒక ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి. క్యాపిటల్ లో గానీ, పోలవరంలో గానీ, ఏ విషయంలో అయినా సరే ఇదే దూకుడుగా ముందుకెళ్ళాలి. సో ఆయన వెంబడి నడుస్తారని, ఇలాంటి రాజకీయ నాయకుల్లో ఇలా కొంచెం మార్పు అనేది రావాలి. ఎప్పుడు డబ్బులు సంపాదించుకోవడమే కాదు, ఈయనలాగా కొన్ని మంచి పనులు చేసి ప్రజాసేవ చేయాలి. తప్పకుండా ఒక గొప్ప సీఎం లాగా ఈయన మనం చూస్తాం ఇన్ ఫ్యూచర్ లో, అది జరిగిద్ది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నాడు. సీజ్ ద షిప్ అని చెప్పిన ఒక డైలాగ్ గురించి. అయితే ఈ అక్రమ రవాణా బియ్యం గురించి మీరు ఏం చెప్తారు? ఈ టాపిక్ గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సో యాక్చువల్ గా ఆయన సీజ్ ద షిప్ అన్నారు, బట్ ఇంకా సీజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఏపీలో ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా. సో యాక్చువల్ గా ఇలాంటి యాక్టివిటీస్ అనేవి మన హోమ్ మినిస్టర్ గారు చేయాలి. బట్ ఆమె వరకు కూడా కళ్యాణ్ గారే చేస్తున్నారు కాబట్టి కొంచెం అది తెలియని ఒక గూస్ బంప్స్ అనమాట. సో సినిమాలో ఫ్యాన్స్ లా కాకుండా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో ఆయన బాగా చేస్తున్నారు అనమాట. సో వేరే వాళ్ళ పని కూడా ఆయనే చేస్తున్నారు. ఈ రోజు ఆయనకి డిప్యూటీ సీఎం అనే పదవి ఉంది కాబట్టి ఆయన సింపుల్ గా సీజ్ ద షిప్ అంటే సీజ్ చేయడం జరిగింది. అదే వేరే పోస్ట్ ఉంటే కనుక ఆయన అంత రియాక్ట్ అయ్యేవారు కాదు, చేసేవారు కాదు. సో ఆయన పదవి ఆయన న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడకు సంబంధించి అక్కడ ఎంపీ కూడా జనసేనకు సంబంధించిన ఆయన ఉన్నాడు. అదే విధంగా రూరల్ ఎమ్మెల్యే కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తం ప్రభుత్వం వాళ్ళే ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దొంగతనం చేయాలనుకున్నవాడు ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఆయన డైరెక్ట్ ఆయన చేస్తాడు, దొంగతనం చేస్తారు. అలాగే లీగల్ యాక్టివిటీస్ చేసేటోళ్ళు కూడా ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ చేంజ్ అవ్వలేదు మాకు నీతిలో వెళ్ళిపోతున్నారు అనమాట. సో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మన న్యూ గవర్నమెంట్ స్లీపర్ సెల్స్ అక్కడెక్కడ ఉందని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఈ దెబ్బతో వేరే వాళ్ళు చేయాలని కూడా భయపడతారు అనమాట. సో అన్ని ఇలాగే కంటిన్యూ కావు, ప్రతిదానికి ఒక పుల్ స్టాప్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ పుల్ స్టాప్ అయింది అనమాట. అంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు అధికారులని వార్నింగ్ చేసినప్పుడు ఇట్లా చేస్తే 10,000 మంది జీవితాలు నాశనం అయితే అని చెప్పినప్పుడు సరే నేను చూసుకుంటానులే అని అన్నాడు. అయితే 10,000 మంది ఉద్యోగాలు చులకన కనిపిస్తున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరేం? సో మనం అక్కడ చూసుకుంటే 10,000 మంది ఉద్యోగాలు మాత్రం చూసుకుంటున్నాం కానీ ఎంతో మంది పేదల కడుపు కొట్టడం అనేది వాళ్ళు ఎవరికి కనపడలేదు అనమాట.
సో 10,000 మంది జీతాల కన్నా పేదోళ్ళ నోటి దగ్గర బియ్యం ఇంపార్టెంట్ కదా. సో మనం అది కన్సిడర్ చేయకుండా ఇది కన్సిడర్ చేయడం అనేది కరెక్ట్. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ పరిపాలన ఆయన ప్రజల పట్ల తీసుకున్న ఈ శ్రద్ధ చూస్తే మీరు ఏం చెప్తారు ఒక్క మాట? సో నాకు తెలిసినంత వరకు ఆయన నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అయిపోతే కనుక ఇంకా ఏపీ అనేది ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. సీఎం అనేది అది వేరేది అంటే చేయొచ్చు, బట్ 2 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక స్టేట్ పవన్ కళ్యాణ్ గారికి, ఇంకో స్టేట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే బాగుంటది. ఎందుకంటే ఒక ఆయన టెక్నాలజీ పరంగా, ఇంకో ఆయన ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడం అనేది బాగుంటది కాబట్టి 2 స్టేట్స్ డివైడ్ చేసుకుని ఇద్దరు సీఎంలుగా చేస్తే బాగుంటది.